ఈ సువిశాల ప్రపంచంలో మనం ఒంటరిగా నివసిస్తున్నామా? కేవలం మనం మాత్రమే నివసిస్తున్నామా? అంటే ఇప్పుడు నేను మాట్లాడుతోంది ఎక్కడో అంతరిక్షంలో మనకి వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలియన్స్ గురించి కాదు. మనం భూమి మీద నడుస్తున్నాం కదా, ఆ నడుస్తున్న భూమి కిందే ఇంకొక ప్రపంచం ఉందనైతే చాలామంది చాలా బలంగా నమ్ముతున్నారు. అండ్ అక్కడ కూడా చాలామంది మనుషులు లేదంటే జైంట్స్ ఇలాంటి వాళ్ళు నివసిస్తూ ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. మన ప్లానెట్ యొక్క సెంటర్ అంటే మధ్య భాగం ఒక పెద్ద రహస్యాన్ని తనలో దాచుంచుకుందని, మనం కనుక ఎర్త్ యొక్క పైభాగాన్ని పూర్తిగా తవ్వి లోపలికి వెళ్ళినట్టయితే మనకు ఒక మహా నగరం కనబడుతుందని, ఆ నగరంలో ఇంకొక మినియేచర్ సన్ ఉంటాడని, అక్కడ ఎంతోమంది చాలా హ్యాపీగా నివసిస్తూ ఉంటారని చాలామంది దీని గురించి తెలియజేస్తూ ఉంటారు. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చెప్పిన మాట. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోని కొంచెం ఫేమస్ పీపుల్ చెప్పిన మాట కూడా. అంటే ఈ భూమి లోపల ఇంకొక భూమి ఉంది, ఇంకొక నగరం ఉంది అని తెలియజేస్తూ ఉంటారు. భూమి లోపల ఉన్న ప్లేస్ అంతా కూడా హాలోగా ఉంటుంది, దాని లోపల వేరు వేరు నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలియజేస్తూ ఉంటారు. బేసిక్గా ఈ ఆలోచన ఇప్పటి కాలానికి కాదు, ఎప్పటి నుంచో ఈ ఆలోచనని చాలామంది బయట ప్రపంచం ముందు ఉంచుతూ వచ్చారు. కొంతమంది ఏమంటారంటే భూమి లోపల స్వర్గం నరకం లాంటివి ఉంటాయని చెబుతూ ఉంటారు. లేదంటే మరి కొంతమంది ఏమో అక్కడ ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ యొక్క మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఉండొచ్చని చెబుతూ ఉంటారు. అది ఏలియన్సా లేదంటే జర్మనీ వాళ్ళ యొక్క థర్డ్ రీకా ఏంటనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ రేస్ ఒకటి భూమి లోపల ఉందని చెబుతుంటారు. కొంతమంది ఆ సిటీని అగర్తా అని పిలుస్తూ ఉంటారు. అగర్తా సామ్రాజ్యం మనకి చాలా అంటే చాలా పాపులర్ అనే విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ భారీ కాయలు నివసిస్తూ ఉంటారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ శంబాలా కూడా చుట్టుపక్కల ప్రాంతాలలోనూ ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కదా. సో అలాగే ఈ నగరంలో కూడా అలాంటి కనెక్షన్స్ ఏమైనా ఉండుండొచ్చు, అలాంటి భారీ భారీ హిడెన్ సివిలైజేషన్స్ ఏమైనా ఉండి ఉండొచ్చని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా నమ్ముతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది నమ్మేది ఏంటి అంటే అవుటర్ స్పేస్ నుంచి ఎవరో రారు, ఇన్నర్ స్పేస్ నుంచే వస్తారని చెబుతుంటారు. అంటే ఏలియన్స్ కనబడినట్టుగా, యూఎఫ్ఓ సైటింగ్స్ అయినట్టుగా, యూఎఫ్ఓ క్రాషెస్ అయినట్టుగా మనకి చాలా వార్తలు వినబడుతూ ఉంటాయి కదా. అవన్నీ కూడా బయట నుంచి వచ్చిన యూఎఫ్ఓలు కాదు, భూమి లోపల భాగం నుంచి వచ్చిన యూఎఫ్ఓలే భూమి మీదకి వచ్చి క్రాష్ అయ్యాయి, అందువలనే మనకు అవి అలా కనబడుతున్నాయని తెలియజేశారు. అయితే కొంతమందికి ఈ హాలో ఎర్త్ థియరీ ఫ్లాట్ ఎర్త్ థియరీలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ చెప్పాలంటే రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఫ్లాట్ ఎర్త్ అనేది యాక్సెప్ట్ చేయబడిన ఒక లాజిక్. అంటే ఎవరో ఒకరిద్దరు చెప్తారు తప్ప మెయిన్ స్ట్రీమ్ పీపుల్ ఎవరు కూడా ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీని యాక్సెప్ట్ చేయలే. కానీ హాలో ఎర్త్ థియరీ అలా కాదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది పాపులర్ సైంటిస్టులు కూడా ఈ హాలో ఎర్త్ థియరీని యాక్సెప్ట్ చేశారు. ఫ్లాట్ ఎర్త్ థియరీ గురించి మోడర్న్ సైంటిస్టుల్లో ఎక్కువగా బయట ప్రపంచం ముందు తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే ఇంగ్లీష్ రైటర్ అయిన శామ్యూల్ అనే పర్సన్. ఈయన ఈ భూమి ఫ్లాట్గా ఉందని నమ్మాడు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయొచ్చని నమ్మి దానికోసం బెడ్ఫోర్డ్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ని కూడా చేశాడు. కాకపోతే ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, అది వేరే విషయం. అంటే దానికి ఆపోజిట్గా చాలా రకాల ఆన్సర్స్ అయితే వచ్చాయి. అందువలన ఆ థియరీ అనేది ఫెయిల్ అయింది. అండ్ ఈ శామ్యూల్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఈ విషయంలో ఫేమస్ కాకపోయినప్పటికీ కూడా ఇంకొక విషయంలో అతను ఫేమస్. అతను ఒక మిరాకిల్ మందును తయారు చేశాడు. ఈ మందు ఎలాంటి వ్యాధినైనా సరే క్యూర్ చేయగలదని చెప్పాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ మందు చాలా మందికి ఇచ్చాడు అతను, వాళ్ళందరూ కూడా చనిపోయారు. అది పూర్తిగా వికటించేసింది. అతను చేసిన ఆ పిచ్చి ప్రయోగం వల్ల చాలా మంది చనిపోయారు. సో ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేసిన ఈ పర్సన్ మాటలను ఎవరు నమ్ముతారు? ఇన్ఫ్యాక్ట్ అతను చేసిన ఆ ప్రయోగాల వల్ల అతను సొంత కొడుకే చనిపోయాడు. సో అందువలనే ఇతని మాటలను ఎవరు కూడా అంత సీరియస్గా తీసుకోలేదు, ఇతన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. అండ్ అఫ్ కోర్స్ ఫ్లాట్ ఎర్త్ థియరీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. భూమి ఫ్లాట్గా లేదు, గుండ్రంగానే ఉందని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. బట్ హాలో ఎర్త్ని మాత్రం చాలామంది యాక్సెప్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ రీసెర్చర్ అయిన జాన్ క్లీవ్ సిమస్ జూనియర్ అనే పర్సన్
దీన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇతను లేట్ 18th సెంచరీలో పుట్టాడు. అండ్ అతను ఏమని చెబుతున్నాడంటే 1820 నాటికి ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలిసింది. బట్ ఎప్పటి నుంచో చాలా మంది ఈ హాలో ఎర్త్ కాన్సెప్ట్ ని నమ్ముతూ వస్తున్నారు. భూమి మీద ఉన్న చాలా ప్రాంతాల నుంచి, ముఖ్యంగా పోల్స్ నుంచి భూమి యొక్క లోపల భాగానికి మనం చేరుకోవచ్చని చాలా చోట్ల తెలియజేశారు. అది వాస్తవం కూడా అని చెప్పాడు. అండ్ ఈ పోల్స్ ద్వారా భూమి లోపలికి వెళ్ళడానికి అతను కొన్ని ఎక్స్పెడిషన్స్ కూడా చేపట్టాడు. కాకపోతే ఆ ఎక్స్పెడిషన్స్ ఫెయిల్ అయిపోయాయి. అండ్ ఎర్త్ హాలోగా ఉంటుందని అతను ప్రూవ్ చేయలేకపోయాడు. కాకపోతే ఇతను మాత్రమే కాదు, అంతకు ముందు కూడా చాలా మంది ఎర్త్ హాలోగా ఉంటుందని నమ్మారు. అంటే చాలా సివిలైజేషన్స్లో మనం చరిత్ర మొత్తాన్ని చూసుకున్నట్టయితే భూమి హాలోగా ఉంటుందని నమ్మారు. చాలా రిలీజియన్స్లో దీని గురించి చెప్పబడింది. అంటే మన భూమి కింద ఇంకొక హిడెన్ వరల్డ్ ఉంటుందని చెప్పబడింది. అది యాజ్టెక్స్ అయినా, ఇన్యూట్స్ అయినా, లేదంటే రిలీజియన్స్ పరంగా చూసుకున్నప్పటికీ వేరే రిలీజియన్స్లో ఏమో హెల్ అని చెబుతూ ఉంటారు, జుడైజంలో షోయల్ అని చెబుతూ ఉంటారు, హిందూయిజంలో పాతాళ లోకం అని చెబుతూ ఉంటారు, అంతేకాకుండా బుద్ధిజంలో నరకలోకం అని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా భూమి కిందే ఉన్నాయని చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ హిందూయిజంలో అయితే భూమి కింద చాలా లోకాలు ఉన్నట్టు చెబుతుంటారు. అతల, సుతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు. ఈ లోకాలన్నిటి గురించి చాలా చోట్ల చాలా గ్రంథాలలో మెన్షన్ చేయబడింది. సో హాలో ఎర్త్ ఉందని దీన్ని బట్టి ప్రూవ్ అవుతోంది కూడా. అండ్ 350 సంవత్సరాల క్రితం ఒక వింతైన సంఘటన జరిగింది. అంటే ఈ హాలో ఎర్త్ థియరీకి సంబంధించిన ఒక మ్యాప్ని కొంతమంది బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు చాలామంది ఇది ఒక మిత్ అని, ఇది ఒక రిలీజియస్ పాయింట్ అని కొట్టిపడేస్తూ ఉండేవారు. బట్ ఆ మ్యాప్ను చూసి చాలామంది ఇది నిజమే అయి ఉండొచ్చు అని నమ్మడం మొదలుపెట్టారు. అండ్ అదే టైంలో హాలో ఎర్త్కి సంబంధించిన ఒక ఇమేజ్ కూడా బయటకు స్ప్రెడ్ అయింది. ఆ టైంలో ఆ ఇమేజ్లో ఏంటంటే భూమి యొక్క లోపల భాగం అంతా కూడా వేరు వేరు భాగాలుగా స్ప్రెడ్ అయిపోయి ఉంది. అండ్ అదంతా కూడా పూర్తిగా ఫైర్తోని, అండ్ అంతేకాకుండా కొన్ని చోట్ల వేరు వేరు కనెక్షన్స్తోని నిండిపోయి ఉందన్నట్టుగా ఆ ఇమేజ్లో అయితే కనబడింది. సో డెఫినెట్గా భూమి యొక్క కింద భాగంలో ఇంకొక లోకం ఉందని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. జర్మన్ పాలిమాత్ అయిన కిర్షర్ అనే పర్సన్ కూడా ఇది నిజమని నమ్మడం మొదలుపెట్టాడు. ఈ కిర్షర్ అనే పేరు మీకు ఇంతకుముందు వినబడే ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ గురించి ఒక వీడియో చేశాను కదా. ఆ వీడియోలో ఇతని గురించి తెలియజేశాను నేను. అంటే మ్యాన్ ఆఫ్ 100 ఆర్ట్స్ అని చెబుతాను నేను ఇతని గురించి. అఫ్ కోర్స్ మ్యాన్ ఆఫ్ 99 ఆర్ట్స్ అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే అతనికి ఈ ప్రాంతానికి కూడా ఒక సంబంధం అయితే ఉంది. అంటే అతను ఏమని నమ్మాడంటే ఈ భూమి మీద ఉన్న పర్వతాలు, నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా భూమి యొక్క లోపల భాగానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయని నమ్మాడు. ఇదంతా కూడా తన 1638వ సంవత్సరంలో మౌంట్ వెసువియస్ మీద చేసిన పరిశోధన తర్వాత ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేశాడు. అంటే అతను చెప్పింది ఏంటంటే భూమి లోపల భాగం నుంచి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ భూమి లోపల నుంచే ఆ లావా కూడా బయటకు వస్తుంది, భూమి లోపల నుంచే ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద గ్యాస్ బర్స్ట్లు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, అది కూడా భూమి లోపల నుంచే బయటకు వస్తుందని తెలియజేశాడు అతను. సో భూమి లోపల ఒక నగరం ఉంది, ఒక సివిలైజేషన్ ఉంది, దానికి బయట ఉన్న వాటికి కనెక్షన్ అయితే ఉంది, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని తెలియజేశాడు. అండ్ ఈ హాలో ఎర్త్ థియరీని నమ్మిన వాళ్ళలో ఇంకొక పర్సన్ ఉన్నారు. అతని పేరు ఎడ్మండ్ హ్యాలీ. ఇతను ఇంగ్లీష్ ఆస్ట్రోనమర్. ఇన్ఫ్యాక్ట్ బ్రిటన్ ప్రాంతానికి చెందిన 2వ అతిపెద్ద ఆస్ట్రోనమర్. అంతేకాకుండా ఇతను రాయల్ సొసైటీలో ఒక మెంబర్ కూడా. సో చాలా మందికి ఇతను చెప్పిన మాట అంటే చాలా గురి. ఇన్ఫ్యాక్ట్ ఇతను ఐజాక్ న్యూటన్ పేరు మీదుగా కొన్ని విషయాలను కూడా అందరికీ తెలియజేశాడు. సో అందువలన కూడా ఇతను బాగా పాపులర్ అయ్యాడు ఆ ప్రాంతంలో. ఇతను కూడా సైన్స్కి తన తరపున చాలా రకాల సేవలు అయితే అందించాడు. అయితే ఇతను కూడా హాలో ఎర్త్ థియరీ నిజమని నమ్ముతూ ఉండేవాడు. దాని గురించి ఒక థియరీని కూడా ప్రతిపాదించాడు. అతను ఏమని చెప్పాడంటే మన ప్లానెట్ యొక్క సర్ఫేస్ అనేది ఒక రాక్ షెల్ లాంటిది. అది 500 మైళ్ళ థిక్నెస్ని కలిగి ఉంటుంది. అండ్ దాని లోపల 2 చిన్న చిన్న షెల్స్ ఉంటాయి, మధ్యలో ఒక సాలిడ్ కోర్ ఉంటుంది. అండ్ ఈ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా సివిలైజేషన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతి షెల్ దగ్గర కూడా సివిలైజేషన్ ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ బ్రీతబుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో హ్యాబిటబుల్ కండిషన్స్ అయితే ఉంటాయి కాబట్టి అక్కడ మనుషులు ఉండొచ్చు అని తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ భూమి లోపల నుంచి బయటకు వచ్చిన గ్యాస్ కారణంగానే నార్థన్ లైట్స్ కూడా ఫామ్ అవుతున్నాయని తెలియజేశాడు. అలాగే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదో ఒక దాంతో ఇంటరాక్ట్ అవుతోంది, అందువలన అది ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవుతుందని కూడా తెలియజేశాడు. ఇవన్నీ కూడా భూమి లోపల నుంచి వస్తున్న వాటి కారణంగానే జరుగుతోందని అయితే అతను తెలియజేశాడు. అలాగే స్కాటిష్ ఫిజిసిస్ట్ అయిన సర్ జాన్ లేజే అనే పర్సన్ కూడా ఈ హాలో ఎర్త్ థియరీని అయితే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అంతెందుకు ఇటాలియన్ అడ్వెంచరర్ అయిన క్యాసనోవా కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ అతను అడ్వెంచరర్ అనే కంటే ఉమనైజర్ అని కూడా అనొచ్చు. అయితే ఈ వ్యక్తి కూడా ఇది నిజమే అయి ఉండొచ్చు అని అన్నాడు. భూమి లోపల ఏలియన్స్ కానీ లేదంటే సూపర్ హ్యూమన్స్ కానీ నివసిస్తూ ఉండొచ్చు అని తెలియజేశాడు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారనేది వాళ్ళకి పూర్తిగా తెలియదు. హాలీ చెప్పింది మాత్రమే కొంతవరకు వాస్తవం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
అండ్ చాలా రిలీజియన్స్లో ఆ లోకాల గురించి, భూమి కింద ఉన్న వేరే ప్రపంచం గురించి చెప్పబడింది కాబట్టి వాటిని బట్టి కూడా ఇది వాస్తవం అయి ఉండొచ్చు అని చాలామంది అయితే నమ్మడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే మనం వీటిని సీరియస్గా తీసుకోకూడదని చెబుతుంటారు. అంటే కిషర్ కానీ లేదంటే హాలీ కానీ వీళ్ళిద్దరూ కూడా ఏవైతే ఆలోచనలు మన ముందు ఉంచారో అవి బేసిక్గా బ్రిలియంట్ ఆలోచనలే. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు చేయలేదు, ఫేక్ ఆలోచనలు చేయలేదు. కాకపోతే అప్పట్లో వాళ్ళ దగ్గర అంత అద్భుతమైన టెక్నాలజీ లేదు. అది 17వ శతాబ్దం కాబట్టి ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఉన్న టెక్నాలజీ అసలు ఏమాత్రం లేదు. బేసిక్గా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం అనేది ఒక పెద్ద గోడ మీద ఇటుక కట్టుకుంటూ వెళ్ళడం లాంటిది. ఒకప్పటి వాళ్ళు పాతకాలం నాటి ఇటుకలను కట్టారు, అండ్ ఇప్పుడు మనం కొత్త కాలం నాటి అప్డేటెడ్ ఇటుకని కడుతున్నాం. అంటే ఇప్పుడు సైంటిస్టులు కానీ, మ్యాథమెటిషియన్స్ కానీ, ఫిలాసఫర్స్ కానీ కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకొని ఇటుకల్ని కడుతున్నారు. సో ఇలా కడుతూ వచ్చినప్పుడు కిందనున్న వాటికి పైన ఉన్న వాటికి చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటి వాళ్ళకి వీటి గురించి పూర్తిగా అవగాహన ఉండడానికి ఏమాత్రం అవకాశం అయితే లేదు. సో అలాగే అప్పటి వాళ్ళు ఈ హాలో ఎర్త్ థియరీస్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 17వ శతాబ్దం టైంలో హాలీ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిజం గురించి పరిశోధనలు చేస్తున్న టైంలో అతను ఈ హాలో ఎర్త్ థియరీని యాక్సెప్ట్ చేశాడు. ఆ టైంలో అతను ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తాన్ని కూడా మ్యాపింగ్ చేస్తున్నాడు. సో దానికోసం ఒక సంవత్సరం మొత్తం అట్లాంటిక్ ఓషన్ మీద తిరిగాడు. అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మార్పులు చాలా డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్ ఉన్నట్టుగా గమనించాడు. సో ఆ ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒకటి దాని మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉండాల్సిందే కదా అని అతను అనుకున్నాడు. సో దానివల్ల అతను భూమి లోపల ఒక సివిలైజేషన్ ఉండి ఉండొచ్చు అని ఒక హాలో ఎర్త్ థియరీని అయితే యాక్సెప్ట్ చేశాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందువలన అతనిది తప్పేమీ లేదు, బట్ అంత మాత్రాన అతను చెప్పింది అయితే వాస్తవం కాదు. హాలో ఎర్త్ థియరీ అబద్ధం అని చెబుతూ ఉంటారు. కానీ అతను ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ చేశాడని, లాజికల్ రీజనింగ్ చేశాడని చెబుతూ ఉంటారు. సో అతన్ని తిట్టట్లేదు అండ్ ఆ థియరీని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాగే ఇంకెంతో మంది శాస్త్రవేత్తలు వేరు విషయాల్లో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా. వాటిని ఎన్నో ఏళ్ల పాటు మనం నిజమని నమ్ముతూ వచ్చాం, బట్ వాటి వెనక చాలా అబద్ధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్ డార్విన్ యొక్క ఎవల్యూషన్ థియరీని కనుక మనం చెక్ చేసినట్టయితే ఇప్పుడు దాంట్లో చాలా తప్పులు కనబడుతున్నాయి. చాలామంది ఈ ఎవల్యూషన్ థియరీ రాంగ్ అని చెబుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది దాన్ని ప్రూవ్ చేశారు కూడా. అయితే చార్లెస్ డార్విన్కి అప్పటి కాలంలో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ గురించి ఏమాత్రం ఐడియా లేదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత దాని గురించి ఇప్పటి వాళ్ళకైతే అది అర్థమైంది. అంతేకాదు లార్డ్ కెల్విన్ అనే ఒక ఫిజిసిస్ట్ కూడా చాలా రకాల విషయాల గురించి తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను భూమి యొక్క ఎగ్జాక్ట్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేశానని నమ్మాడు. అతన్ని కూడా చాలామంది నమ్మారు. కాకపోతే అతను జస్ట్ 4.4 బిలియన్ ఇయర్స్ తప్పు చెప్పాడు అంతే. చాలా తక్కువ చెప్పాడు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అతను ఏమీ చెప్పనట్టే, మొత్తం అంతా తప్పు చెప్పినట్టే. సో ఇలాగే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఒకప్పటి కాలంలో కొన్ని రీసెర్చ్లు చేసి కొన్ని విషయాలను చెప్పడం వల్ల వాళ్ళకి టెక్నాలజీ గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం వలన వాళ్ళు చెప్పింది నిజమని మనం ఆ తర్వాత కొన్నేళ్ల పాటు నమ్ముతూ వచ్చాం. బట్ ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తర్వాత మనకి వాటి గురించి మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుస్తూ ఉన్నాయి. సో అందువలన ఇది వాస్తవం కాకపోవచ్చు, హాలో ఎర్త్ థియరీ అనేది నిజం కాకపోవచ్చు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఇది నిజంగానే ఉంది అని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది. బట్ దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? 500 మైళ్ళ లోతుకి మనం తవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే 500 మైళ్ళ థిక్నెస్ని కలిగి ఉన్న లేయర్ మన భూమి మీద ఉంది. దాని లోపలంతా కూడా వేరే సివిలైజేషన్ ఉందని ఆల్రెడీ కొంతమంది చెప్పారు కదా. సో అంతవరకు తవ్వినట్టయితేనే మనం లోపల భాగానికి అయితే చేరుకోగలుగుతాం. బట్ 500 మైళ్ళ లోతు వరకు మనం తవ్వామంటే ఈ లోపే మనం చనిపోతాం. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటి? కోర్, మ్యాంటల్, క్రస్ట్ ఈ 3 మాత్రమే ఉంటాయి. ఈ మూడింటినే మనం తవ్వుకుంటూ వెళ్ళాలి. లోపల ఎవరు ఉండడానికి అవకాశం లేదు. భారీ కాయలు కానీ ఇంకెవరు కానీ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో మనుషులు పైనుంచి కిందకి తవ్వుకుంటూ వెళ్ళేసరికి కొంత దూరం వరకు వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా చనిపోతారని అయితే తెలియజేశారు. బట్ నిజంగానే హాలో ఎర్త్ థియరీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య అయితే చాలానే ఉంది. చూడాలి మరి. ఆల్రెడీ రష్యాలో చాలా అంటే చాలా పెద్ద లోతైన రంధ్రాన్ని అయితే తవ్వారు. అండ్ ఇప్పుడు చైనాలో కూడా లోతైన రంధ్రాన్ని ఒకదాన్ని తవ్వబోతున్నారు. మేబీ అలా తవ్విన తర్వాత మనకి మరికొన్ని విషయాలు తెలియచ్చేమో భూమి యొక్క లోపల భాగం గురించి. అప్పుడు మేబీ హాలో ఎర్త్ థియరీని కూడా ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చేమో, చెప్పలేం మనం. బట్ అప్పటి వరకు అయితే మాత్రం భూమి కింద ఒక సీక్రెట్ సిటీ ఉందా, ఒక సీక్రెట్ సివిలైజేషన్ ఉందా అంటే దాని గురించి ఎగ్జాక్ట్గా ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేం. ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంటుంది. బట్ ఎక్కువ శాతం మంది ఇది ఒక మిత్ అని కొట్టిపడేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇది నిజంగానే ఉందని నమ్ముతున్నారు. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.